ఆడాలి అనుకున్నాం కదా, లాస్ట్ మూమెంట్లో కూడా ఇంకా హోప్ ఉంది, కొంచెం ఏమన్నా చేంజ్ అయ్యి తను ఎక్కడ ఏమన్నా గెలిపిస్తారేమో ఒక లేడీ టైగర్ అని చెప్పి అదొకటే అనిపించింది, అదొకటే బాధ అనిపించింది. ఓకే, అంటే అన్డిజర్వ్ అంటారా పవన్ కళ్యాణ్? చేస్తున్నాం కదా, నా దృష్టిలో అయితే అందరు పవన్ కళ్యాణ్ చేసేయడం, నా దృష్టిలో మాత్రం అక్క తెలుసు. స్టార్టింగ్ నుంచి ఎమోషనల్ అయిపోతున్నారు కదా, అంటే ఎందుకని అంటారు? అంటే అంతమంది బిగ్ బాస్ సీజన్ లో అంత లేడీ టైగర్స్ అందరూ చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ లో, వాళ్ళందరినీ దాటుకొని గేమ్ ఆడుకుంటూ మాటలు పడుకుంటా అయిపోయి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు, తన పేరెంట్స్ కి చాలా అసలు చాలా తన డేరింగ్ న్యూస్ తెచ్చింది. ఫస్ట్ తనకి ఎప్పటి నుంచి చేస్తున్నాడు లెగుస్తున్నాడు, కానీ జనాలు అలా అయిపోయింది. ఏంటంటే జనాలు పాలిటిక్స్ ఏం లేదు, అంటే మన తెలుగు వాళ్ళు గెలిపించుకోవాలని చెప్పి చాలా మంది అట్లా అనుకోవచ్చు. తెలుగులో ఇప్పటికే 5 మంది వచ్చారు, ఇప్పటికే ప్రశాంత్ వచ్చాడు కొట్టేశారు జనాలు, ఎందుకంటే ఫస్ట్ వీక్ తన ఆర్మీ వేశారు, నెక్స్ట్ తన తెలుగు వాళ్ళు బిగ్ బాస్ 9 లేకపోతే ఎందుకుంటే చెప్పాలి అంటే కానీ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసినా కూడా కంపల్సరీ తనుజ గెలిస్తే బాగుండదేమో అని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు మాక్సిమం, అంతే. ఓకే, ఎట్లా ఉంది ఈసారి? అంటే కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వడం జరిగింది కదా, కాంగ్రెస్ అలానే సెలబ్రేట్ బిగ్ బాస్ 9 ఉందని అంటే లేకపోతే లేదు, అదే కదా. ఇన్ని రోజులు సెలబ్రిటీ వాళ్ళతో ఉండి పడి ఎన్నో మాటలు అనుకుని ఉంటారు కదా, అది మాత్రం హ్యాపీ అనిపించింది. కామన్ మ్యాన్ గెలవడం అనేది చాలా హ్యాపీ ఉంది. సో చెప్పండి, ఏంటి బ్రదర్ ఇలా చెప్తున్నారు?